హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను గార్డెన్తో స్టార్ట్ చేసిన. గార్డెన్ అంటే మాకు చిన్న గార్డెన్ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను మొక్కలు వేసాను అన్నాను కదా, సో ఆ మొక్కలు చక్కగా మందారపు ఇలా కనిపించింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. అండ్ ఈరోజు వీడియో నేను మీకు 2-3 రోజులది పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్య సరిగ్గా వీడియోస్ తీయట్లేదు నేను. అంటే ప్రతిరోజు అలాగే ఉంటుంది కదా డైలీ రొటీన్. అండ్ చిన్న చిన్న మొగ్గలు వచ్చేసరికి చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు లక్షవారం అనమాట. ఈరోజు నేను షూట్ చేసింది అయితే. సో బాబాకి ఆ పువ్వు పెడదామని చెప్పేసి అలా అలా అనుకుంటూ మేమైతే వాకింగ్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఏదైనా మొక్కలు వేసేటప్పుడు ముందు అంటే వర్షాకాలం ముందు వేసుకుంటే మంచిగా చిగుర్లు అవి భలే వస్తాయి తెలుసా. వర్షపు వాటర్కి మనం రోజు వాటర్ కూడా వేయాల్సిన పని ఉండదు. అండ్ ఈ క్రీపర్ అయితే నా ఇంకా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. చక్కగా క్రీపర్ మాత్రం భలే పెరిగింది అసలు అన్ఎక్స్పెక్టెడ్గా. ఆ తర్వాత మేమైతే వాకింగ్కి వచ్చేసాము. ఈరోజు నేను మిట్టు కలిసి వచ్చేసాము. మిట్టును అలా లేపుతా ఉన్నాను అనమాట. సో ఒకరోజు తప్పించి ఒకరోజు వాడే లేసిపోతున్నాడు. అమ్మ వాకింగ్కి వెళ్దాం పదా అన్నట్టు. తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత వాకింగ్ చేసేసి జీరా సోంపు వాటర్ ఉంది కదా, అది మరగబెట్టాను. సో ఒక చెంబులో వేసేసి హాఫ్ నేను హాఫ్ మిట్టు తాగామన్నమాట. వాడికి కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నా. ఇవన్నీ కొంచెం హెల్దీ ఇవి కదా, అంటే వెయిట్ లాస్ గురించి అనే కాదు కానీ హెల్దీ కాబట్టి. దాని తర్వాత రోజు అనమాట ఇది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ నాది బాయిల్డ్ ఎగ్స్. తర్వాత లంచ్ వచ్చేసి రోటీ విత్ క్యాబేజ్ కర్రీ అండ్ మామిడికాయ పప్పు. చాలామంది లంచ్ రొటీన్ మీరు షేర్ చేయట్లేదు అన్నారు కదా, అందువల్ల తీస్తున్నాను అనమాట. ఫ్యాన్సీగా ఏం తినట్లేదు ఈ మధ్య, డైలీ రొటీనే తింటున్నాను. తర్వాత ఈరోజు వచ్చేసి రోటీస్ ఉంటే రోటీస్ కాలుస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి మిట్టుకి లంచ్ బాక్స్లోకి పెడదామని. అండ్ మిట్టుకి ఏంటంటే ఈ మధ్య వాడు కూడా అస్సలు నేను రైస్ తిన్ను అది ఇది అంటున్నాడు అనమాట. బట్ రైస్ కొంచెం తినాలి డాడీ, నేనంటే తినట్లేదు కానీ నువ్వు కొంచెమైనా తినాలి నీ ఏజ్కి అని చెప్పేసి ఒక్కొక్కసారి రోటీ ఒక్కొక్కసారి రైస్ అలా పెడుతున్నాను అనమాట వాడికి. ఆ తర్వాత ఈరోజు వంకాయ బంగాళదుంప వండాను. నేను చెప్పాను కదా ఈరోజు మిక్స్డ్ అప్ వ్లాగ్స్ అనమాట. లంచ్ ఒకసారి అలా అలా కొంచెం షూట్ చేశాను అనమాట. ఇక్కడైతే ఇలాగ వంకాయ బంగాళదుంప పెట్టేసాను ఇక మిట్టుకి 3 రోటీస్తోని. ఇవి వచ్చేసి కంప్లీట్ ఓట్ రోటీస్ అని, ఓట్ కాదు హోల్ వీట్ ఓట్ రోటీస్ అనమాట. అంటే చపాతీ లాగే సేమ్, ఇంకా రెడీమేడ్ ఉంటాయి, దొరుకుతాయి మనకి డిమార్ట్లో వాటిలో దొరుకుతాయి. ఆ తర్వాత ఈరోజు నేను మీకు ఒక సూపర్ రెసిపీ చూపించబోతున్నాను. సీరియస్లీ చాలా యమ్మీ ఉంటుంది. రైస్లోకి కంటే రోటీస్లోకి మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ట్రై చేయండి డెఫినెట్లీ. ఇది నా ఓన్ రెసిపీనే. మీకు గూగుల్లో దొరికితే, యూట్యూబ్లో అయితే ఏ రెసిపీ అయినా దొరికేస్తుంది. బట్ నేను కొన్ని నా కస్టమైజేషన్తో నేను చేస్తుంటాను కదా, అట్లాగా. యాక్చువల్గా రెసిపీ ఏంటని చెప్పలేదు కదా, అది వచ్చేసి బటర్ చికెన్ అనమాట. ఈరోజు నేను చేస్తుంది బటర్ చికెన్ గ్రేవీ. సో దీనికోసం నేను బోన్లెస్ చికెన్ ఆల్రెడీ నాకు ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. సో అది దాంతో అలా చేశాను. యాక్చువల్గా ఇది నేను బటర్ గార్లిక్ చికెన్ చేద్దామని చెప్పేసి తెప్పించుకున్నా బోన్లెస్ చికెన్. బట్ అది చేయడం కుదరలేదు నాకు, అందుకే నేను కర్రీ చేసేస్తున్నాను ఈరోజు. ఇది నాకు ఆఫ్టర్నూన్కి అండ్ ఆల్సో నైట్కి కూడా సరిపోతుంది, అంత క్వాంటిటీతో చేసిన, అంత గ్రేవీ లాగా చేశాను అనమాట. సో రెసిపీ చూసేస్తే బోన్లెస్ చికెన్లో కొంచెం సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అండ్ జీరా పౌడర్, గరం మసాలా పౌడర్, కొరియాండర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, పసుపు ఇవి వేసేసి ఫస్ట్ పౌడర్స్ అన్నీ వేసేసి ఆ తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసాను. యాడ్ చేసేసి బాగా మిక్సప్ చేసేసా. పెరుగు మనకి థిక్ పెరుగు అయితే మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది. అండ్ ఇది నేను ఎయిర్ ఫ్రైయర్లో చేశాను. ఎయిర్ ఫ్రైయర్లో ఫస్ట్ ఇది మనం మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది. పక్కన పెట్టేసుకొని కసూరి మేతి వేసుకోవాలి ఇందులో. ఎందుకంటే బటర్ చికెన్, బటర్ పన్నీర్, బటర్ మసాలా ఇలాంటివి ఏంటంటే నార్త్ స్టైల్ లుక్ టేస్ట్ వస్తాయి. సో వాళ్ళు ఎక్కువ కసూరి మేతీలు అండ్ ఆల్సో ఫ్రెష్ క్రీమ్స్ ఇవి ఎక్కువ యూస్ చేస్తుంటారు. సో నేను కసూరి మేతి కొంచెం వేస్తున్నాను ఇందులో. అండ్ కర్రీలో కూడా వేసుకున్నాను. అండ్ ఇది మనమైతే గ్రిల్ మీద, అంటే మనం ప్యాన్ మీద ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్క పీసెస్ కింద. నేనైతే ఎయిర్ ఫ్రైయర్ నా దగ్గర ఉంది కదా, అందుకని ఎయిర్ ఫ్రైయర్లు చేసేసాను. నార్మల్ ప్యాన్ మీద అయితే నాకు ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అని చెప్పేసి. సో ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. బాగా మిక్సప్ చేసుకుని చాలా క్రీమీగా ఉంటుంది తెలుసా. మీరు బోన్తో కాకుండా బోన్లెస్ ట్రై చేయండి, చాలా యమ్మీ వస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా చేస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఇది చాలాసేపు నేను పక్కన పెట్టేశాను అనమాట, మ్యారినేషన్కి వదిలేసాం. ఇప్పుడు వచ్చేసి మనం రాఖీ వస్తుంది కదా, మనకి రాఖీ పండుగ అంటే ఇంకా అన్న చెల్లికి మాత్రం సూపర్ ఫెస్టివల్. ఇది నేను రాఖీ హ్యాంపర్ తెప్పించాను. ఇది వచ్చేసి మనకి షాపింగ్ బీస్ అనే పేజ్ నుంచి వచ్చింది. ఇది వచ్చేసి గిఫ్ట్ హ్యాంపర్ అనమాట. ఒక కుర్తీ అండ్ ఆల్సో ఇలా గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. నేను ఓపెన్ చేసాను చూసారా నీట్గా. ఇలాగా మనకి లోపల అయితే ఇలా కొంచెం వెండిది రాఖీ వస్తుంది, సిల్వర్ రాఖీ వస్తుంది. సిల్వర్
సిల్వర్ కోటెడ్ది. అండ్ ఇలా కొంచెం గిఫ్ట్ గ్రీటింగ్ కార్డ్లా వస్తుంది. అండ్ ఆల్సో మొత్తం సెట్ అనమాట. చాలా నీట్గా ప్యాక్ అయ్యి వచ్చింది తెలుసా. అండ్ షాపింగ్ బేస్ వాళ్ళది నేను ఇంత ప్రీవియస్లీ కూడా నేను షాపింగ్ చేశాను. లాస్ట్ ఇయర్ రాఖీస్ కూడా తెప్పించాను, చాలా బాగుంటాయి. అండ్ లోపల వచ్చేస్తే మన గ్రీటింగ్ కార్డ్స్ అవన్నీ పెట్టేస్తే పక్కన కాజు కట్లీ స్వీట్ వచ్చింది, ఇలాగా కాజు బర్ఫీ ఉంటుంది కదా స్వీట్ వచ్చింది. అండ్ అసలు ప్యాకేజింగ్ ఎంత నీట్గా ఉందంటే చూసారా, స్టిక్ చేశారు పసుపు కుంకుమ. వీళ్ళ దగ్గర ఇలాంటి హ్యాంపర్స్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. మీకు ముందుగా ప్రియర్ ఆర్డర్ చేసుకుంటే చక్కగా మీ దగ్గర చాలా సేఫ్గా వచ్చేస్తాయి. ఇదే కాకుండా డిఫరెంట్ ప్యాకేజెస్తో కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అండ్ కుర్తా సెట్ వచ్చేసి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇది కుర్తా సెట్ నేను ప్రవీణ్ సైజ్ తెప్పించాను అనమాట. సో పర్పుల్ కలర్ది మీ బ్రదర్కి ఇవ్వడానికి పర్ఫెక్ట్ గిఫ్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే సర్ప్రైజ్ అయ్యా, అంత మంచిగా ప్యాక్ అయ్యి వచ్చింది. వాళ్ళ దగ్గర డిఫరెంట్ లైక్ సిల్వర్ కాంబో 499కి, గోల్డ్ కాంబో 599కి, ప్లాటినం కాంబో 699కి, డైమండ్ కాంబో 799కి, అలాగా బైస్ కాంబో, సిస్టర్ కాంబో, కిడ్స్ కాంబో కూడా అవైలబుల్ ఉన్నాయి. 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాఖీ కాంబోస్ అవైలబుల్ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గర. అన్ని కూడా హ్యాండీక్రాఫ్టెడ్ రాఖీ థీమ్తో వస్తాయి అనమాట. అండ్ ఫెర్రో రోషర్ చాక్లెట్స్ కావాలన్నా, కాజు కట్లీ, కాజు చిక్కీ, ఇవన్నీ అక్షింతలు ఇవన్నీ సెట్లో వస్తాయి అనమాట. సో షాపింగ్ బీస్ బే 28 అనే పేజ్ నుంచి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను, చెక్అవుట్ చేయండి. చాలా మంచిగా ప్యాక్ అయ్యి వచ్చింది. సో ఆ తర్వాత మనం రెసిపీలోకి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి నేను ఎయిర్ ఫ్రైయర్లో రెండు ట్రిప్లు వెళ్తాయి. సో ఎయిర్ ఫ్రైయర్లో ఒకసారి పెట్టేశాను, బటర్ పేపర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నా. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. అది కొంచెం గ్రిల్ అయిపోతుంది కదా. ఈలోపు మనం కర్రీకి కావాల్సినవి చాప్ చేసేసుకుంటున్నా. టొమాటోస్ టొమాటోస్ ఒక్కటే, ఇంకా పెద్దగా ఏం అవసరం లేదు, అంటే చాప్ చేసుకోవాల్సినవి. పన్నీర్ బటర్ మసాలాకి ఎలా అయితే చేసుకుంటారో అలాగే. కాకపోతే ఈరోజు నేను కాజు కాకుండా బాదం పప్పు వేశాను. సో దానివల్ల ఎంత మంచి టేస్ట్ వచ్చింది తెలుసా. సీరియస్లీ నాకే చాలా షాక్ అనిపించింది, అంత మంచి ఫింగర్ లిక్కింగ్ కర్రీ అంటారు చూసారా, ఆ టైప్ ఎగ్జాక్ట్. మీరు ఇట్లాగే చేసి చూడండి, మీకు నిజంగా మీరు నాకు థ్యాంక్ యూ చెప్తారు తెలుసా, అంత మంచిగా వచ్చింది. నేను చాలా తక్కువ రెసిపీస్ ఎలా చెప్తాను, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్, ట్రై చేయండి అని చెప్పేసి. మీరు ఎవరైనా మీ గెస్ట్లు వచ్చినా సరే వాళ్ళకి చేసి పెట్టండి. రెస్టారెంట్స్ తెప్పించావా అని అడుగుతారు, అంత బాగుంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఆయిల్ కాకపోతే బటర్ వేసుకోవచ్చు. నా దగ్గర బటర్ కొంచెం తక్కువ ఉంది, అందువల్ల బటర్ వేసుకోలేదు నేను, లాస్ట్లో కావాలి కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ ఏం చేశానంటే ఆయిల్లోని మనకి క్రష్డ్ కాశ్మీరీ చిల్లీ అని చెప్పేసి దొరుకుతుంది, అది వేసుకున్నాను. మీరు నార్మల్ ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. ఆర్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్, దాల్చిన చెక్క వేసాను. ఆ తర్వాత ఇందులో నేను కొంచెం యాలకుల పౌడర్, మిరియాలు కూడా వేసాను. యాలకుల పౌడర్, మిరియాలు అండ్ ఆల్సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మగ్గించాను. ఫస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి మళ్ళీ బాయిల్ చేశాను అనమాట. వాటర్ చేసి కొంచెం బాయిల్ చేస్తే ఏంటంటే కొంచెం స్మూత్నెస్ వస్తుంది, ఎందుకంటే ఆ ఎండుమిరపకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా. సో అందువల్ల కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాను. అండ్ ఈలోపు అయితే మన చికెన్ అయిపోతుంది. ఇది మీరు ఉట్టిండి కూడా తినేయచ్చు, లైక్ మరి స్టార్టర్లో కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది అనమాట. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మనం కసూరి మేతి ఇవన్నీ వేసాం కదా. అండ్ ఇక్కడ బాదం నేను తొక్కలతో పాటు వేసేసాను కదా. బాదం నేను ఇక్కడ బాయిల్ అయిన తర్వాత మొత్తం ఆ పైన స్కిన్ ఉంటుంది కదా, స్కిన్ అంతా పీల్ చేసేసి ఇప్పుడు మిక్సీ చేసేసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ 6 to 7 బాదం వేసాను, దానివల్ల అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. అండ్ మీరు కాజు కంఫర్టబుల్ అయితే కాజు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈసారి బాదంతో ట్రై చేద్దామని బాదం వేసుకున్నాను అనమాట. సో ఇది మొత్తం పీల్ చేసేసిన తర్వాత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత అది మీరు వడకట్టుకొని కర్రీలో వేసుకోవచ్చు. చాలామంది మీరు నార్మల్గా రెసిపీస్ చూస్తే వాళ్ళు ఆ పేస్ట్ని వడకట్టుకొని చేస్తారు, అంటే బరగ్గా కాకుండా స్మూత్గా కావడానికి. నాకైతే మరీ అంత స్మూత్గా అవసరం లేదు, బరగ్గా ఉన్న ఓకే అని నేను అలా పేస్ట్ వేసేసాను. ఆ తర్వాత చికెన్ కూడా అయిపోయింది చూసారా. నేను 2 ట్రిప్పులు ఆల్రెడీ వేసేసా, ఒకటి తీసేసి ఇంకొకటి కూడా పెట్టేశాను. సో నాకు ఈ బటర్ పేపర్ వల్ల చాలా ఈజీ అవుతుంది తెలుసా క్లీన్ చేసుకోవడం. మీలో ఎవరో సజెస్ట్ చేశారు బటర్ పేపర్ వేయండి అక్క అని చెప్పేసి. సో మీ టిప్స్ కూడా నేను కంప్లీట్లీ ఫాలో అవుతాను, నాకు చాలా బాగా యూజ్ అవుతాయి తెలుసా. నేను అందుకే అడుగుతుంటా మీరు ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి అని చెప్పేసి. నాకు వచ్చినవి నేను షేర్ చేసుకుంటాను, మీకు నచ్చినవి మీకు తెలిసినవి మీరు
షేర్ చేసుకుంటే నాకు కూడా యూజ్ అవుతాయి కదా, అందరికి అన్నీ తెలియాలని లేదు కాబట్టి. అండ్ ఇక్కడైతే బటర్ యాడ్ చేసేసాను, బోల్డ్ అంత బటర్. ఇందులో మెయిన్ బటర్ చికెన్ కాబట్టి బటర్ ఎక్కువ ఉండాలి కంపల్సరీగా. అండ్ ఇక్కడైతే ఫస్ట్ బటర్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసేసి కొంచెం బాగా కలిపేసిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, అదే టొమాటో పేస్ట్, అది వేసేసుకుందాం. అండ్ ఇక్కడ చాలామంది వడకట్టి అంటే మనకి జాలి ఉంటుంది కదా, అందులో స్టెయినర్లో వేసి చేసుకుంటారు. ఎందుకంటే ఆ గరం మసాలా అది దాల్చిన చెక్క బరగ్గా ఉంటుంది కదా, సో అలా వేసుకుంటారు. నేనైతే ఇంకా అలా వేసేసాను. మీకు ఇంకా స్మూత్గా అసలు ఇంకా పేస్ట్ లాగా రావాలి రెస్టారెంట్లో ఉన్నట్టు అనుకుంటే మీరు వడకట్టుకొని వేసుకోండి. ఇంట్లోనే కాబట్టి నేను నార్మల్గా ఇలా వేసేసాను. దాని తర్వాత ఇందులో మీరు టేస్ట్కి తగ్గట్టు మసాలాలు యాడ్ చేసుకోండి. లైక్ రెడ్ చిల్లీ పౌడర్ కావాలన్నా, సాల్ట్ కావాలన్నా ఇప్పుడే యాడ్ చేసేయండి. అది కొంచెం బాయిల్ అవుతుంది కదా, సో దాన్ని బట్టి. అండ్ ఇక్కడైతే నేను కుక్ చేసుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసాను. ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే అబ్బా సూపర్ యమ్మీ వస్తుంది తెలుసా. నా దగ్గర అయితే ఫ్రెష్ క్రీమ్ లేదు, నేను ఫ్రెష్ క్రీమ్ మెయింటైన్ చేయట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఫ్రెష్ క్రీమ్ కూడా మనకు కొంచెం ఫ్యాట్ కదా కాబట్టి అది నేను మెయింటైన్ చేయట్లేదు. ఎప్పుడో ఒకసారి నాకు మలాయి చికెన్ తినాలనిపిస్తే తెప్పించుకుంటున్నాను, అప్పటికప్పుడు చిన్న ప్యాక్ మలాయి క్రీము, లేకపోతే తెప్పించట్లేదు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొంచెం మసాలాలు తక్కువ అనిపిస్తే నేను కొంచెం గరం మసాలా అండ్ ఆల్సో ఇలాయచీ వేయండి ఇందులోనైనా, చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలాయచీ, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కొంచెం యాడ్ చేసేసాను. మ్యాక్సిమం ఇవే యాడ్ చేస్తాను నేను ఎందులోనైనా సరే, ఇవే కామన్గా ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్లో కసూరి మేతి అండ్ ఆల్సో కొంచెం ఇంకొంచెం బటర్ అండ్ అదేంటి మళ్ళీ కొత్తిమీర, లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తే. అండ్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి మీరు, కొంచెం షుగర్ కొంచెం అలా జల్లాలన్నమాట. ఎందుకంటే ఇలాంటి కర్రీస్ కొంచెం స్వీట్నెస్ ఉంటే బాగుంటాయి అనమాట, మరీ స్పైసీ కాకుండా. ఎందుకంటే ఇది మన ఆంధ్ర సైడ్ కారం చికెన్ కాదు కదా, మనకి కొంచెం బటర్ పన్నీర్ మసాలా ఇలాంటివి ఏంటంటే నార్త్ స్టైల్ కొంచెం స్వీట్నెస్ వస్తాయి. సో ఆ స్వీట్ టచ్ ఉంటేనే బాగుంటుంది అనమాట, స్వీట్గా కారంగా ఉంటే బాగుంటుంది అనమాట. సో కొంచెం స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది షుగర్, ఆర్ మీ దగ్గర బెల్లం పౌడర్ ఉన్నా కొంచెం స్ప్రింకిల్ చేయండి అలా అనమాట. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకున్న చాలా కన్సిస్టెన్సీ కూడా మనం బాదం పిక్కలు అవి వేసాం కదా, కన్సిస్టెన్సీ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఈ లోపు నేను రోటీస్ ఉన్నాయి కదా, రోటీస్ కూడా కాల్ చేస్తున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ రోటీసే అండ్ ఆల్సో నైట్ కూడా రోటీసే కంప్లీట్లీ. ఈ రోటీస్ ఏంటంటే హోల్ వీట్ రోటీస్ నేను తెప్పించినప్పుడు కంపల్సరీగా 2 డేస్లో కంప్లీట్ చేసేస్తాను. ఎందుకంటే అవి ఎక్కువ రోజులు ఉండవు అనమాట, దాని మీద ఎక్స్పైరీ డేట్ 3-4 డేస్ మాత్రమే ఉంటుంది. ఆ లోపు మనం కంప్లీట్ చేసుకోవాలి, ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా సరే మంచివి కావన్నమాట. ఎందుకంటే ఏదైనా రెడీమేడ్ ప్యాకే కదా ఆ టైప్లో అనమాట. సో నాకు ఈ మధ్య టైం సరిపోక నేను రోటీస్ అవి పెద్దగా చేసుకోవట్లేదు, సో అందుకని. అండ్ ఇక్కడైతే కొంచెం స్టవ్ మీద కాల్ చేస్తున్నాను ఇందు మీద. యాక్చువల్గా ఇది నేను డిస్కార్డ్ చేసేద్దాం అనుకుంటున్నాను, ఇది ఉంది కదా ఇప్పుడు రోటీ పెట్టాను కదా, డిస్కార్డ్ చేసేద్దాం అనుకుంటున్నాను. సో కొత్తది నేను మళ్ళీ తీసుకోవాలి రోటీస్ అవి చేసుకునేది. సో దాన్ని బట్టి, ఎందుకంటే నాన్ స్టిక్ అది బాగా నాన్ స్టిక్ కోట్ పోతుందనమాట, అందుకని. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈరోజు బటర్ చికెన్ రెసిపీ మాత్రం నాకు చాలా సాటిస్ఫై అయినది ఈరోజు బ్లాగ్లో. ఎందుకంటే ఈరోజు బ్లాగ్ చేస్తే మీకు కంప్లీట్ కొంచెం ఏంటి బ్లాగ్ ఫుల్ కంప్లీట్ ఉండదు, ఒక రెసిపీ యాడ్ చేయడం వల్ల ఏదో ఒక్కటైనా ఇన్ఫర్మేటివ్గా ఇచ్చాను కదా అని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అదనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ రేపు సూపర్ వీడియోతో కలుస్తా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్. నేనైతే యమ్మీగా బటర్ చికెన్ వేసుకొని తినేస్తున్నాను హ్యాపీగా. సో టమ్మీ ఫుల్ అయిపోద్ది అనమాట అది. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, టాటా.